అందరికీ నమస్కారం అండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చందాన ఉంది సాక్షి పత్రిక. ఆ పత్రిక యజమాని వాళ్ళ తీరు, జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు చీకుట్టినా కూడా మరి జగన్ గారికి ఇంకా బుద్ధి రాకపోవటం అనేది చాలా దురదృష్టకరం. ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటై నెల రోజులైంది. గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకొని ఇంకా నెల కూడా కాలేదు. అప్పుడే సాక్షి విషపత్రికలో తప్పుడు ప్రచారాలు, తప్పుడు రాతలు, పిచ్చి మాటలు ఇవన్నీ కూడా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ యొక్క దిగజారుడుతనానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయాన్ని నేను ఒకసారి తెలియజేస్తున్నా. ఈ రోజున ఎలక్షన్ ముందు ఏదైతే రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందుల్ని తొలగించడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డెఫినెట్గా ఇవి చేస్తాం అని ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా చేయటం మొదలుపెట్టాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సాక్షి పత్రికకి కనిపించట్లేదు అనుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా పెన్షన్స్ మీద సైన్ చేయటం జరిగింది. సెకండ్ డిఎస్సి టీచర్ పోస్టుల మీద సైన్ చేయటం జరిగింది. థర్డ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద సైన్ చేయటం జరిగింది. ఫోర్త్ అన్నా క్యాంటీన్ మీద సైన్ చేయటం జరిగింది. ఫిఫ్త్ ఈ గణన మీద సెన్సస్ మీద ఇది స్కిల్ సెన్సస్ మీద సైన్ చేయటం జరిగింది. దాదాపుగా 65 లక్షల మందికి జూలై 1వ తారీఖున 4,408 కోట్ల రూపాయలు పెన్షన్స్ చాలా అట్టహాసంగా ఒక రికార్డు స్థాయిలో సచివాలయ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది. ఇవి మీకు కంటికి కనిపించలేదా? మీరు ఎలక్షన్ టైంలో పెన్షన్స్ ఇవ్వటానికి వాలంటీర్లు లేకపోతే అసలు ఏ పని జరగదు, వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇవ్వటం జరగదు అనేసి ఒక కుట్రమైన పూరితమైనటువంటి ఆలోచనతో 60 మంది అవాతాతలు చనిపోయటానికి కారణమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ రోజున ఏకదంగా అదే సచివాలయ సిబ్బంది ద్వారా రికార్డు స్థాయిలో మేము పెన్షన్లు ఇప్పించాం. ఒక చిత్తశుద్ధి ఉండాలండి, ప్రజలకు మంచి చేయాలని ఒక చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సరే చాలా బాగా జరుగుతుంది. ఈరోజు మీరు పత్రికలో రాశారు, తప్పుడు రాతలు రాశారు. ఆడబిడ్డనేది సూపర్ 6 ఏదైతే మేము అమలు చేస్తామన్నామో డెఫినెట్గా 100% మేము అమలు చేసి తీరుతాం. మీకులాగా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాట ఇచ్చి మడమ తిప్పే టైపు కాదు. మేము మాట ఇస్తాం, డెఫినెట్గా అమలు చేసి తీరుతారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేసి తెలియజేస్తున్నాం. ఆడబిడ్డ నిధి పథకం కూడా మా సూపర్ 6లో ఒకటి. డెఫినెట్గా అమలు చేస్తాం. దానికి విధి విధానాలు రూపకల్పన చేస్తారు, ఆ నిబంధనలన్నీ పెడతారు, డెఫినెట్గా అది ఇంప్లిమెంట్ చేసి తీరుతాం. మీరు 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమ్మ ఒడి కింద ఇంట్లో ఇద్దరుంటే మేమిద్దరికీ కూడా ఇస్తాం చదువుకోవటానికి అని చెప్పారు. కానీ మీరు ఎంతమందికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? మీరు ఇద్దరికి ఇస్తాం అమ్మఒడి అనేసి మీరు ఎలక్షన్ ముందు చెప్పి 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కరికే ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు మీరు? 2019లో గవర్నమెంట్ వస్తే మేలో మీరు ఇంప్లిమెంట్ చేసింది ఎప్పుడు? 2020 జనవరిలో ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఎంత గ్యాప్ ఉంది? 1 ఇయర్ అయిపోతుంది దగ్గరగా.
మీరు 5 సంవత్సరాల్లో కూడా ఎన్నిసార్లు ఇచ్చారు? 15,000 ఇస్తామన్నారు ఈచ్ స్టూడెంట్కి అమ్మఒడి కింద. ఎంత ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ 14,000 ఇచ్చారు, 1,000 రూపాయలేమో స్కూల్ మెయింటెనెన్స్ అని తీసేసుకున్నారు. తర్వాత 15,000లో 13,000 ఇచ్చారు, మిగతా 2,000 మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకున్నారు. అంటే అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఫైనల్గా మీరు ఇచ్చింది ఎంత? 13,000 రూపాయలు. అది కూడా ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికి మాత్రమే పరిమితం చేసినటువంటి మోసగాడు అనాలా, లేకపోతే అబద్ధాలు చెప్పారనేసి అనాలా? కాబట్టి మీరన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు సంవత్సరానికి ఇంప్లిమెంట్ చేశారు అమ్మఒడి, అది కూడా 15,000 ఇస్తానని 13,000 ఇచ్చారు. మేము పెన్షన్ 4,000 అని చెప్పాం. 3 నెలలది 1,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలు జూలై 1న అందరికీ కూడా అట్టహాసంగా ఇవ్వటం జరిగింది. మీరు వాలంటీర్ లేకపోతే పని జరగదన్నారు. అదే సచివాలయ సిబ్బందితో టైంకి ఇచ్చేసాం మేము, మధ్యాహ్నానికల్లా ఇచ్చేయటం జరిగింది. ఈరోజున ఎవరికి ప్రజల మీద చిత్తశుద్ధి ఉందండి? ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు? ఎప్పుడూ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున మీరు తిమ్మిని బమ్మిని చేసి ఏది దొరక్క ఏదో ఒకటి చేసేయాలి, మనకు పత్రిక ఉంది, టీవీ ఉంది కాబట్టి తప్పుడు రాతలు రాసేసి తప్పుడుగా టీవీల్లో చూపించేస్తే జనాలు ఏదో అనేసుకుంటారని అట్లాంటి భ్రమలో ఉండకండి. మీరు అసలు ఎందుకు ప్రజల్ని మనం ఇలా తిరస్కరించారనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోయి, మంచిగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద నింద వేయాలనుకోవటం, ఆకాశం మీద ఉమ్ము పూస్తే ఎవరి మీద పడుతుందండి? తిరిగి మీ మీదే పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టేశారు. దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల బిల్లులు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మీరు. ఇదంతా ఎవరి మీద భారం పడుతుందండి? మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కదా, ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఎవరు తీర్చాలి? మీరేమో దోచేసుకున్నారు, దాచుకుని వెళ్ళిపోయింది వైసీపీ ప్రభుత్వం, మీ మంత్రులు, సీఎం గారు అందరూ. ఈ 2 లక్షల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో అవన్నీ ఎవరు తీర్చాలండి? మీరు తిన్న సొమ్ముకి, మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలకి ఈ కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలా? ఈ రోజున అభివృద్ధికి సంక్షేమానికి కూడా మీరు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అసలు మీకు చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ అసలు అడిగే ప్రశ్నించే అర్హత లేదనేసి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆసరా పేరుతో మీరు ప్రజలకి చాలా అన్యాయం చేశారు. అదేవిధంగా చేయితో అంటూ చేతివాటం చూపించారు మీరు ప్రజలకి. మీరు ఒక్కటే అండి చేసింది, ప్రజలకి ఎంత అన్యాయం చేశారు. మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? దాదాపుగా 100లో హామీలు ఇచ్చారు, కానీ 80% కూడా మీరు హామీలు ఎక్కడా కూడా ప్రజలకి అమలు చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో మహిళలకి ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఒక డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, మాదక ద్రవ్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ రోజున వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దిగజార్చేశారు మీరు. ఎన్సీఆర్పీ రిపోర్టు ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ని వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో నేరాల సంఖ్య గణనీయంగా 5 సంవత్సరాల్లో ఆనాడు పెరిగింది. ఇదంతా సిగ్గుచేట. ఆనాడు కూడా మేము నెత్తినేరు కొట్టుకున్నాం, చట్టాలను ఇంప్లిమెంట్ చేయట్లేదని, సరిగ్గా పట్టించుకోవట్లేదని. మీ ప్రభుత్వంలో 30,000 మంది పాపం అమ్మాయిలు మిస్ అయిపోయారండి. దాదాపు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఆ కుటుంబాల యొక్క బాధకు ఎవరండి బాధ్యులు? మీ నిర్లక్ష్యం, మీ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ నిర్లక్ష్యం వల్లే కదా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 మంది దాదాపు అమ్మాయిలు మిస్ అయిపోయారంటే ఆ కుటుంబాల యొక్క బాధ ఎవరు తీరుస్తారు? అసలు ఏనాడైనా పట్టించుకున్నారా? ఈ రోజున చంద్రన్న అంటే మహిళలకు ఒక ధైర్యం, చంద్రన్న అంటే మహిళలకు ఒక భరోసా. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారు. చంద్రన్న మహిళా పక్షపాతి, మా మహిళ కోసం ఏదైనా చేస్తారని ఒక నమ్మకం ఉంది కాబట్టే ఈ రోజున చంద్రన్నకు అవకాశం ఇచ్చారు. డెఫినెట్గా మిస్ అయినటువంటి అమ్మాయిలందరినీ కూడా
మేము చట్టం ద్వారా మేమన్నీ కూడా కనుక్కొని వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులకి అప్పగించే బాధ్యత మ్యాక్సిమం మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ మహిళలు కానీ మహిళలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడా కూడా వమ్ము చేయకుండా సర్వశక్తులా కూడా మేము మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సభాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఈయన సాక్షి పత్రికలో రాసింది ఎట్లా ఉందంటేనండి, 1,72 అంటే 1,72,00,000 మంది ఆడబిడ్డ కింద అమలు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆడబిడ్డని ఇది ఇంకా అమలు చేయరా అనేసి ఆయన ఒక రాత రాశారు, ఒక రాంగ్. మేము ఎంతమంది ఉంటే డెఫినెట్గా దానికి ఒక నియమ నిబంధనలు అన్నీ కూడా పెడతారు. సీఎం గారు కన్సర్న్ మంత్రులు కూడా అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. దాని ప్రకారంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా అవన్నీ మేము ఇచ్చిన హామీ తూచా తప్పకుండా అమలు చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఎలాగ ఉందంటే ఈ రోజున పత్రికలో రాసినటువంటి ఆడబిడ్డ దాని గురించి ఎట్లా ఉందంటే, ఇప్పుడు జగన్ భార్య గారు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు భార్య గారు భారతీ రెడ్డి గారు కూడా మన రాష్ట్రంలో మహిళా ఓటర్ కాబట్టి ఆవిడకి కూడా ఈ 1,500 రూపాయలు వర్తించేలా ఉంది. ఈ రోజున ఈ సాక్షి పత్రికలో రాసినటువంటి తప్పుడు రాతలు ఏదైతే ఉందో దాన్ని గమనిస్తే భారతీ రెడ్డి గారికి కూడా మహిళా ఓటర్గా ఆవిడకి కూడా వర్తింప చేయండి అని రాసినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఇంకా రియలైజ్ కాలేదు. ఎందుకంటే రియలైజ్ కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకి క్లియర్గా మొన్న కూడా ఇంకా అర్థమైంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పరదాల చాటున మీరు ప్రజల దగ్గరికి వెళ్ళేవారు. మీరు దమ్ముగా ధైర్యంగా ఒక సీఎంగా ఎప్పుడు కూడా ప్రజలను కలుసుకోవటానికి వెళ్ళలేదు. మీరు ఎప్పుడు దొంగచాటుగా తెరలన్నీ కట్టేసి ఆ పోలీసుల బందోబస్తు వెళ్ళి కార్యక్రమం చేసుకొచ్చేసేవారు. సో అదే మీకు అలవాటు అయిపోయింది. అందుకోసమే ఈ రోజున ఇప్పుడు మాచర్లలో అక్కడ ప్రజల్ని దశాబ్దాల పాటు ఊచకోతల కోసం ఎంత భయభ్రాంతులు గురి చేశారు అక్కడ ఒక ఎమ్మెల్యే. ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీరు రియలైజ్ కాలేదంటానికి ఇంకా ఫస్ట్ మీ సందర్శన కూడా జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించుకెళ్ళి, అంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచిన వ్యక్తిని పరామర్శించారు. అక్కడ ప్రజల్ని కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు. సో మీరండి, మీలాంటి వాళ్ళ అండి, మీరా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది? ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి, మారండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అనేసి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరుంది. ఆయన ఎప్పుడు కూడా తప్పుని క్షమించరు. ప్రజలకు ఇబ్బంది కలిగే పనులు ఏది కూడా ఈవెన్ కార్యకర్తలు నాయకులు ఎవ్వరు చేసినా, మంత్రులు కానీ ఎమ్మెల్యే ఎవ్వరు చేసినా కూడా ఉపేక్షించే ప్రసక్తే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు. ప్రజలంటే ఒక భయంతో భక్తితో ఉంటారు, ఒక దేవుడిలా కొలుస్తారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు ఎక్కడ కష్టం కలిగినా నష్టం కలిగినా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకోరు. ఎంతటి వారినైనా సరే ఆయన ఊరుకోరండి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. మేము వచ్చిన తర్వాత పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేసాం, డిఎస్సి. మరి లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మంత్రిగా టీచర్ పోస్టులు దాదాపు 16,347 పోస్టులకి మేము క్యాబినెట్లో ఓకే చేశారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 7 సార్లు డిఎస్సి ఇచ్చామండి టీచర్ పోస్టులకి. ఎవ్వరూ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు, అసలు అన్ని పోస్టులు ఫిల్ చేయలా. అన్ని ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు లోకేష్ గారు కూడా ఒక విద్యా వ్యవస్థ మీద ఒక మంచి రిఫార్మ్స్ తీసుకొచ్చే విధంగా ఆయన ముందుకు వెళ్తున్నారు. మీ టైంలో వైసీపీ టైంలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసేశారు. ఈ రోజున నిరుద్యోగులకి ఏదైతే హామీ ఇచ్చామో ఎలక్షన్లో అవి
మేము అమలు చేసే దిశగా ఈ రోజున టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం. అంతేకాకుండా టెట్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళకు కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా కూడా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా నేను మరొకసారి మా స్టూడెంట్స్కి, యూత్కి అందరికి కూడా నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా థర్డ్ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రజల్ని, రైతుల్ని ఎంతో భయభ్రాంతులకు గురి చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం. మా భూముల మీద మీ ఫోటోలు వేసుకుని మీ ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని చూశారు. దాన్ని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న వెంటనే రద్దు చేశారు ఆ చట్టాన్ని కూడా. అది మా ఘనత. వచ్చిన వెంటనే మేము ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా 5 ఇంపార్టెంట్ వాటి మీద సంతకాలు చేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. మేము వచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకుని 12వ తారీఖున తీసుకున్నారు. ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే 3 మేము సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. తర్వాత అన్నా క్యాంటీన్లు, అది కూడా భారీ ఎత్తున ప్రతి చోట కూడా మేము అన్నా క్యాంటీన్ల ద్వారా ఎప్పటి నుంచో కూడా అందరికీ, పేద ప్రజలకి అందరికీ కూడా మేము ఫుడ్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇలా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, బీజేపీ, జనసేన, మేము కూటమి ప్రభుత్వంగా ఉన్నాం. మేమందరం కూడా కలిసి ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా తూచా తప్పకుండా రాబోయే రోజులు అమలు చేసి తీరుతాం. 29లో కూడా మేము ఇంకా మరింతగా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొంటూ ముందుకెళ్తామనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ఇకనైనా ఈ తప్పుడు రాతలు రాయటం మార్చుకోండి. లేదంటే ఇప్పుడు 151లో 5 తీస్తారు. ప్రజలు రాబోయే రోజుల్లో ఇంకొకటి కూడా తీసేసి మిమ్మల్ని పంపించేస్తారు ఇంకా తిరుగుటపాలు.